యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ 6వ నెలలో మొదటి ఈ యొక్క పునరుత్థానపు ప్రభు బల్లారాధనకు కూడి వచ్చిన సంఘం అంతటికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి తన కనికరం మన మీద ఉంచి తన కృప తన రెక్కల నీడలో మనలను దాచి క్షేమాన్ని కలుగచేసి అన్ని విధాలు ఆశీర్వదించి మేలులతో నింపుచు కృపలో మనల్ని కాపాడుచు ఈ దినం వరకు మనల్ని సజీవులుగా నడిపించిన దేవునికి చేతులెత్తి బిగ్గర స్వరంతో స్తోత్రం నిలుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎంతో నమ్మదగిన దేవుడు. ఆయన మన జీవితాలకు సరిపోయిన దేవుడు. ఆమేన్. మంచిది. దినం దేవుని వాక్యం నుంచి జీవము గల దేవుని సంఘం ఈ కడవరి దినాల్లో ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగంలో మాసిదోనియాలో ఉన్నటువంటి జీవము గల దేవుని సంఘం, ఈ జీవము గల దేవుని సంఘం ఈ కడవరి కాలముందు ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో 2వ పత్రికలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు మాసిదోనియా సంఘమును గురించి. ఈ మాసిదోనియా సంఘం ఎలా ఉందంట? మొదటిగా రాయబడిన మాట ఏంటంటే, ఈ మాసిదోనియా సంఘం దేవుని కృపను పొందిన సంఘం, దేవుని కృపను పొందుకున్న సంఘం. ఈ రోజున సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి ఖచ్చితంగా అనుదినము మనం ఏం పొందుకోవాలి? దేవుని కృపను మెండుగా నిండుగా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈనాడు అనేక సంఘాల మీద దేవుని కృప లేకుండా పోతుంది. దేవుని కృపకు అనేక మంది దూరం అవుతూ ఉన్నారు. ఇవి భయంకరమైన చెడ్డ దినాలు. చాలా మంది జీవితాల్లో ఎప్పుడు దేవుని కృపను వెతుకుతారు అని అంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారా? అయ్యా దయచేసి మా కోసం ప్రార్థన చేయండి, మేము శ్రమలలో నలిగిపోతున్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అని అప్పుడు పరిగెత్తుకొని వస్తారు, అప్పుడు ప్రార్థిస్తారు, అప్పుడు దేవుని బ్రతిమాలుకుంటారు. కానీ అనుదినము నీవు క్రమం తప్పకుండా నీవు దేవుని కృపను పొందుతూ ఉండాలి. దేవుని కృపలో నిలిచి ఉండాలి. దేవుని కృపలో నువ్వు స్థిరపడాలి. కృప నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. కృప నీ జీవితానికి విలువ తీసుకొస్తుంది. కృప నీ జీవితాన్ని హెచ్చిస్తుంది. కృప నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. కృప నీకు జీవనాధారముగా మారుతుంది. కనుక కృప పొందిన వారే సీయోనులో కనబడతారు. కృప పొందిన వారే సింహాసనం ఎదుట కనబడతారు. కృప పొందిన వారే నిత్య రాజ్యంలో వారు కనబడతారు. కనుక అయ్యా అనుదినము నీ కృపతో నన్ను కనిపెట్టు, నేను నీ యొద్ద కనిపెడుతున్నాను, నన్ను కృపతో నింపమని నువ్వు దేవుని అడిగి పొందుకోవాలి. దేవుని విస్తారమైన కృపను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కృప ఎలా దొరుకుతుంది? కృప ఎలా పొందుకుంటాం? కృప వలన సింహాసనము స్థాపించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక కృప లేకుండా ఎవడును దేవుని రాజ్యాన్ని చూడలేడు, చేరలేడు. దేవుని కృపను పొందకుండా మీలో ఎవడైనా తప్పిపోవనేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కృప పొందిన వారే పరిశుద్ధాత్మను పొందుతారు. కృప పొందిన వారే దేవుని సన్నిధిలో కనబడతారు.
కృప మనలను జీవింపచేసేది. కృప మనకు అనుదినము శక్తినిస్తుంది. కృప మనలను తన సన్నిధిలో సజీవ సాక్షిగా నిలుపుతుంది. కృప ఈ కడవరి కాలమందు దేవుని అమూల్యమైన ఉన్నతమైన కృపను పొందడానికి మనం వేచి కనిపెట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం. కృప ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది కృప? దేవుని వాక్యం రాయబడింది. కృప పొందినట్లు హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. కృప పొందినట్లు నీవు అనుదినము కృపాసనమునొద్దకు చేరుకొనుము. ఒక వ్యక్తి దేవుని ఉన్నతమైన కృప, దేవుని ఉన్నతమైన శక్తి, దేవుని ఉన్నతమైనటువంటి అపారమైన దేవుని సన్నిధిని లేదా దేవుని యొక్క అపారమైన కనికరమును పొందాలి, దేవుని ప్రేమను పొందాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవుని కృపాసనమునొద్దకు సమయోచితమైన కృప పొందినట్లు, సమయోచితమైన జ్ఞానము పొందినట్లు, సమయోచితమైన విడుదల పొందినట్లు, సమయోచితమైన ఆశీర్వాదం పొందినట్లు మనం దేవుని కృపనొద్దకు చేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధి వారికి చులకన, దేవుని సన్నిధి వారికి అలుసు, దేవుని సన్నిధి వారికి చాలా మంది జీవితాల్లో లెక్కలేనితనం. అర్థమవుతుందండి? ఇంకా వేరే భయంకరమైన నీచమైన అపవిత్రమైన వాటికి మాత్రం తహతహలాడతారు. ఎండైనా వానైనా, విస్తారమైన జనమున్నా, ఆరోగ్యం బాగోకపోయినా, ఆర్థికంగా స్తోమత లేకపోయినా పరుగులెడతారు. ఎవరైనా ఏదైనా ఇస్తున్నారంటే చాలు, ఎక్కడైనా ఓరికైనా ఏదైనా దొరుకుతుందంటే చాలు పరిగెడతారు జనాలు. కానీ దేవుని సన్నిధిని వెదకేవారు, దేవుని సన్నిధికి పరిగెత్తేవారు, దేవుని సన్నిధి కొరకు ఆశ తీరా కనిపెట్టేవారు చాలా తక్కువ ఈ కడవరి దినాలలో. అయితే దేవుని కృప కొరకు, దేవుని కృపాశ్రమం వద్ద, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని మనము ప్రార్థించగలిగితే దేవుడు తన సమృద్ధి అయిన కృపతో మనలను నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప మహోదైశ్వర్యములో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవుని వాక్యం రాయబడింది, ఆయన మహిమలో క్రీస్తు యేసునందున్న వారికి ఆయన మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చబడుతుందంట. మన ప్రతి అక్కర తీర్చే దేవుడు నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు ఉన్నాడు. మన ప్రతి అవసరత తీర్చగలిగిన పరిశుద్ధుడైన పరమాత్ముడైన దేవుడు నీలో నాలో నివాసము చేస్తూ ఉండగా ఆయన నీలో ఉంచి నువ్వు చూసి, అయ్యా నీ కొరకు నేను ఆశతో కనిపెట్టుకొనుచున్నాను, నీలో నేను ఆశతో కనిపెట్టుకొనుచున్నాను, నాకు సహాయము చెయ్యి, ఇదిగో నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొనుచున్నానయ్యా, నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడగగలిగితే, ప్రార్థించగలిగితే ఆయన పాదాలు పట్టుకొని దేవుడు నిన్ను ఉన్నత దీవెనలతో, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన జీవితంలో దైవికమైన ఆశీర్వాదము లేక మరణ భయము చేత పీడించబడుతూ దిక్కు తోచని స్థితిలో ఒక్కడుగా మిగిలిపోయి తెల్లవారే వరకు దేవునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు, గోసాడుతున్నాడు, అంగలారుస్తున్నాడు. దేవుని విడిచిపెట్టక మానక మగసిరి గలవాడే పోరాడుతున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని ఆ గుడ్డి భిక్షగాడు అడిగినట్లుగా యాకోబు దేవునితో బ్రతిమలాడుకుంటున్నాడు, గోజాడుతున్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. అతని పేరు మార్చాడు, జీవన శైలి మార్చాడు, బ్రతుకు మార్చాడు. సమృద్ధి అయిన దీవెనలతో అతను నిండుగా నింపాడు దేవుడు. కారణం కృప పొందినట్లు కృపాసనమునొద్దకు చేరుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కృప పొందినట్లు నీవు దేవుని కృపాసనమును చేరగలిగితే
దేవుడు తన సమృద్ధి అయిన కృపతో నిన్ను నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి దినములలో భయంకరమైనటువంటి లోకమంతా పాపము చేత నిండిపోయినటువంటి ఆ దుర్దినాలలో నోవాహు దేవుని ఎదుట కృప పొందినవాడుగా ఉన్నాడు. దేవుని ఎదుట కృప పొందినవాడుగా ఉన్నాడు నోవాహు. అందువలన దేవుడు కృపతో నింపిన అతని కుటుంబాన్ని ఈ లోకములో నశించిపోకుండా దేవుడు రక్షించాడు. కృప పొందిన వారే రక్షించబడతారు. కృప పొందిన వారే కాపాడబడతారు. కృప పొందిన వారే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతారు తప్ప ఏ శరీరము తప్పించుకొనలేరు. నీ బలము నిన్ను తప్పించలేదు, నీ ధనము నిన్ను తప్పించలేదు, నీ బలగము నిన్ను తప్పించలేదు. కృప పొందిన వారు మాత్రమే తప్పించబడతారు, కాపాడబడతారు, వారు బలపరచబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే, ఈ నూతన కాలంలో కూడా మరియా కృప పొందిన వ్యక్తిగా కనబడుతుంది. దేవతతో దిగి వచ్చి అంటుంది, మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొందిన దానవు, కృప పొందిన దానవు. ఒక పరిశుద్ధమైన జయ జీవితాన్ని చేసింది ఆమె. ఒక పరిశుద్ధమైన కన్యకగా ఆమె జీవించింది. అందుకని ఆమె కృప పొందింది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కృప పొందిన వారి మీదనే దేవుని ఉన్నతమైన శక్తి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపలో నుంచి తప్పిపోతావేమో, కృపకు దూరం అయిపోతావేమో, కృప నీ మీదకు రాకుండా నీవే దేవునికి దూరంగా వెళ్ళిపోతావేమో అనే భయముతో ప్రభువు కొరకు నువ్వు జీవించవలసిన అవసరత ఉంది. ఈ మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి లక్షణాలు ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం. వారు మొదటిగా దేవుని కృపను పొందిన వారు. రెండవది చదవండి. ఏలయనగా వారు, రెండవ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. శ్రమలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక శ్రమ దేవుని యొద్ద నుండి కలుగుచున్న శ్రమలు, అనగా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతించే శ్రమలు. రెండవదిగా శరీర సంబంధమైన శ్రమలు. మన యొక్క జీవితంలో మన క్రియల వలన, మన స్వనీతి వలన, మనము సొంత నీతి వలన, లేకపోతే మనకు తెలిసి తెలియక చేసినటువంటి క్రియల మూలముగా, అపరాధ మూలముగా, పాపం మూలముగా, చేతులారా చేసుకున్నటువంటి క్రియల ద్వారా వచ్చే శ్రమలు, అవి ఎంతో నష్టాన్ని మన జీవితంలో కలుగచేస్తాయి. కానీ దేవుని వల్ల వచ్చే శ్రమలు, అవి మనల్ని పరీక్షించినప్పుడు ఉన్నత ఆశీర్వాదాన్ని మన మీదకు తీసుకుని వస్తాయి. యోబు దేవుని వల్ల పరీక్షించబడగా ఉన్నతమైనటువంటి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలలో దేవుని వలన శ్రమలు అనుభవిస్తున్నామా, లేకపోతే శరీర సంబంధమైన క్రియల వలన శ్రమలు అనుభవిస్తున్నామో మనం తెలుసుకోవాలి. పౌలు అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు దేవుని మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు.
దేవుని ప్రత్యక్షత మనకు సమీపముగా ఉంది. నేటి దినాలు చాలా భయంకరమైన దుర్దినాలు. అన్నిటి అంతం సమీపించుచున్నది. అన్నిటి అంతం ముగింపులోకి వచ్చేసింది. ఇక ముందున్నవి క్షేమకరమైన దినములు కావు, అవి భయంకరమైన దినములు. లోకములో జీవించు వారికి, లోకస్తులకు అవి భయంకరమైన దుర్దినాలు. మహాశ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. భయంకరమైన కరువులు రాబోతున్నాయి. అన్ని రేట్లు పెరగబోతున్నాయి. ఎక్కడ చూసినా క్షేమము లేని స్థితి రాబోతుంది. ఏ మనుషుని చేతిలో చూసినా మనుషుని చేతిలో డబ్బులు ఉండవు. అర్థమవుతుందండి? కనుక ముందున్న దినాలు క్షేమకరమైనవి కాదు. అయితే దేవుని కృపలో జీవించే వారికి శ్రమలలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేస్తాడు. తన నమ్మిన బిడ్డలను, పరిశుద్ధంగా జీవించే బిడ్డలను, యథార్థంగా జీవించే బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు శ్రమలలో సహితము సంతోషిస్తూ ఉన్నారట. దేవుడు శ్రమలలో కూడా వారిని సంతోషముగా జీవింపచేసేవాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబోయే కాలమందు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ అవి క్షేమకరములే కాని హానికరమైన దినములు కావు. అవి సంతోషకరమైన దినములే గాని దుఃఖకరమైన దినములు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఆ పరిశుద్ధ లేఖనములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చదవండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగం మనం చూసినట్లయితే వారు దేవుని కృప పొందారు మొదటిగా. రెండవదిగా ఆ సంఘంలో వారందరూ కూడా శ్రమలలో, బహుశ్రమలలో పరీక్షించబడుతూ కూడా సంతోషంగా ఉన్నారు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే వారు అత్యధికముగా సంతోషించుచు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. వారు చాలా కఠినమైనటువంటి నిరుపేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించిందట. దాతృత్వం బహుగా విస్తరించింది అంటే వారి సామర్థ్యమునకు మించి సామర్థ్యము కొలది ఇచ్చేవారు ఉంటారు. దేవునికి ఇచ్చేవారు 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరేమో ఉన్నది దాచుకొని కొంచెము దేవునికి ఇచ్చేవారు. వారు ఏ గుంపుకు చెందినవారంటే అననీయ సఫీరా గుంపుకు చెందినవారు. వారి దగ్గర ఉంది, కానీ వారు ఏం చేశారు? సగం దాచుకొని సగం దేవునికి ఇచ్చారు. అది మొత్తం దేవునికి ఇవ్వాలనుకున్నారు, కానీ సగం దాచుకొని సగం ఇచ్చినటువంటి గుంపు. వీరు అననీయ సఫీరా గుంపుకు చెందినవారు. ఉన్నదానిలో కొంచెము దేవునికి ఇచ్చే గుంపు. మరొక గుంపు ఉంది, దేవునికి ఇవ్వాల్సిన దానిని కూడా సగానికి సగం దొంగిలించి కొంచెము దేవునికి ఇచ్చే గుంపు. వీరెవరయ్యా అంటే కయ్యోను గుంపు. ఎవరు వీళ్ళు? కయ్యోను దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వలేకపోయాడు, మనస్పూర్వకంగా ఇవ్వలేకపోయాడు. తన మనసు నేను సంపాదించింది ఇవ్వాలా,
అనే మనస్తత్వం, కుచితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. అటువంటి వ్యక్తులు, దేవునికి ధారాళముగా ఇవ్వలేని వ్యక్తులు ఎదుటి మనుషులు కూడా సంతృప్తిగా సంతోషంతో ఇవ్వలేరు. అర్థమవుతుందా? కనుక ఈ మాసిదోనియాలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులట, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందట. దేవునికి స్తోత్రం. వారి దాతృత్వం బహుగా విస్తరించింది. అంటే వారి సామర్థ్యమునకు మించి, వారి శక్తికి మించి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డవారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఎవరయ్యా, ఏ గుంపుకు చెందిన వారంటే, సారేపతు విధవరాలకు సాదృశ్యంగా ఉన్న గుంపు. సారేపతు విధవరాలు భయంకరమైనటువంటి కరువులో ఉంది. ఆ దేశమంతా కరువుతో అల్లాడుతుంది. దైవజనుడు ఆ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దైవజనునికి ఆమె ఒకే ఒక అప్పం, కొంచెం పిండి, కొంచెము నూనె మాత్రమే ఉంది ఆ బుడ్డిలో. దైవజనుడు అన్నాడు, అమ్మా ఆకలిగా ఉంది, నాకు ఆహారం పెట్టు అని అంటే, ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెమే, సహజంగా మనిషి స్వభావం ఏంటంటే, కొంచెం ఉందనుకోండి, కొంచెం దాచుకొని కొంచెం పెట్టే స్వభావం. కొంచెం దాచుకొని కొంచెం పెట్టే స్వభావం. కొంచెం అంటే ఎంత? సగమా? కాదు. మనం ఉదాహరణ కనుక్కుందాం. 1 కేజీ పిండి ఉందనుకోండి, 1 పావు కేజీ ఇస్తారు ఎవరైనా, అంతేనే కదా? మిగతా 30 దాచుకుంటారు. కానీ ఈ సారేపతు విధవరాల దగ్గర ఒక కొంచెం పిండి మాత్రమే, ఒక రొట్టె అంత మాత్రమే పిండి ఉందంట. దైవజనుడు అడిగిన వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? ఆ ఒక్క కొంచెం పిండిని ముద్దగా చేసి, ఆ మొదటి ఆ ముద్ద, ఒకే ఒక్క ముద్ద అప్పం చేసి దైవజనుడి ఆకలి తీర్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తరువాత దైవజనుడు తిని తృప్తి పొంది వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దైవజనుడు తిని సమృద్ధిగా వారిని ఆశీర్వదించాడో, ఇక వారి ఇంటిలో కొరత లేదు. నిరంతరం వారి జీవితంలో తీసే కొలది వస్తూ ఉంది, పిండి తీసే కొలది ఊరుతూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క నూనె పాత్ర కానీ, లేక ఆ యొక్క పిండి పాత్ర కానీ ఎలా మారిపోయినాయంటే అక్షయ పాత్రగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోడే కొద్దికి పిండి వస్తానే ఉంది, నూనె పోసే కొద్దికి నూనె వస్తానే ఉంది. లోకమంతా కరువుతో అల్లాడుతుంటే ఆ కుటుంబం మాత్రం సమృద్ధి దీవెనలతో నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవునికి ఇవ్వాల్సినది దేవుని వాక్యములో ఉంది. అది దేని కొరకు అని అంటే, అది మన ఆశీర్వాదం కొరకు, అది మన దీవెన కొరకు దేవుడు ఆ విధమైనటువంటి వాక్యాన్ని రాసి ఉంచాడు. అది మనుషుల కొరకు కాదు, మనుషుల కొరకు కాదు. మీరు చాలామంది రకరకాల అపోహలతో, రకరకాల ఆలోచనలతో ఉన్నారు. వ్యంగ్యంగా మాట్లాడేవారు, అసహించుకునేవారు, రకరకాలుగా వాటిని మార్చేవారు ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పాత నిబంధనలో 10వ భాగం ఉంటే క్రొత్త నిబంధనలో ఒకడు విస్తరించిన కొలది దేవునికి ఇవ్వవాలని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చూసారా వాక్య భాగాన్ని? దేవుని వాక్యములో ఏమని రాయబడింది? కనబడిందా? సామెతల గ్రంథములో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చూసారండి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని కూడా నువ్వు దాచిపెట్టుకున్నావేమో. దేవుని సొమ్ముని ఇంట్లో ఉండడం అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని సొమ్ము నువ్వు తినేయడం నీకు దీవెన కాదు. కనుక దాతృత్వముతో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం రాయబడింది, 10వ భాగమంతయు 10వ భాగమంతయు నా మందిరపు ధననిధిలోనికి మీరు తీసుకుని రండి. మీరు తీసుకుని వచ్చి మీరు అలాగూ చేసి మీరు నన్ను శోధించండి. అప్పుడు నేను మీ కొరకు ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీ కొరకు కుమ్మరించదను. దేవుడు విస్తారమైన దీవెనలు నీకు రావాలి అనుకుంటే, దేవుని ఉన్నతమైన దీవెనలు నీకు కలగాలి అనుకుంటే, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చేయి, బిగబెట్టవద్దు. నువ్వు దేవుని సొమ్మును బిగబెడితే దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు బిగబెడతాడు. కనుక మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే చాలా చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు వాక్య భాగంలో అంటే, ఇదిగో మీ కుటుంబములను ఆశీర్వదించబడి నిమిత్తం మీరు పిండెలో మొదటి ముద్ద యాజకులకు ఇవ్వవలెను అని తెలియచేస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. 44వ అధ్యాయం 30వ వచనం. మీ ప్రతిష్ఠార్పణలన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మీ ప్రతిష్ఠార్పణలన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నీయు మొదటివియు యాజకులవి అగును. చూసారు ఎంత స్పష్టంగా రాయబడిందో. ప్రథమ ఫలాలన్నీ, మొదటి ఫలమంతా మొదటిది దేవునికి ఇవ్వాలి. చక్కగా రాయబడింది. ఎందుకు 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 దేవునికి ఇవ్వాలి? ఎందుకు సేవకులకి ఇవ్వాలి? చాలా మందిలో వచ్చే ఆలోచన, ఎందుకు సేవకులకి ఇవ్వాలి? వాళ్ళకి ఏం తక్కువ? ఎక్కువ తక్కువ తర్వాత సంగతి. నువ్వు దేవుని ఆజ్ఞను మీరుతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దేవుని నిబంధన వాక్యంలో రాయబడినటువంటి వాక్యానుసారమైన అక్షరానుసారమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. అది నీకు అర్థం కావడం లేదు. చాలా స్పష్టంగా రాయబడింది, మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు. తొలుచూలు అంటే అర్థం ఏంటి? మొదటిది, మొదట పుట్టింది, మొదట ఇచ్చింది, మొదటిది. అర్థమవుతుందా? కొంతమంది దేవుడు ఇచ్చే వరకు ఒక రకంగా ఉంటారు, ఇచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటారు. మనసు మారిపోతే తీసుకునే వరకు ఒక రకమైన మాట మాట్లాడతారు, తీసుకున్న తర్వాత ఇంకొక రకమైన మాట మాట్లాడతారు. చాలా మంది జీవితాల్లో దేవా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. దేవుడు ఇచ్చిన తర్వాత మనసు మారిపోతే, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. నువ్వు మారితే దేవుడు కూడా మారాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. దేవుడు మారితే నీ పరిస్థితి ఏంటి? ఇచ్చే దేవుడు బిగబెడితే నీ పరిస్థితి ఏంటి? గుప్పులు విప్పే దేవుడే గుప్పిలి మూస్తే నీ పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం రాయబడింది, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికలను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది చాలా విషయాల్లో అపనమ్మకస్తులుగా ఉన్నారు.
పరిశుద్ధతలో అపనమ్మకస్తులుగా ఉన్నారు, ప్రార్థనలో అపనమ్మకస్తులుగా ఉన్నారు, పరిచర్యలో అపనమ్మకస్తులుగా ఉన్నారు, దేవునితో సమయాన్ని గడిపే విషయంలో అపనమ్మకస్తులుగా ఉన్నారు, దేవునికి ఇచ్చే విషయంలో కూడా అపనమ్మకస్తులుగా ఉన్నారు. దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలి, దీవెనలు కావాలి, సమాధానం కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి, అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలని కోరుకుంటా ఉన్నారు. మంచిదే, అన్నీ నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నీవు కూడా అన్నీ దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇస్తే దేవుడు తిరిగి నీకు రెండంతలు ఇస్తాడు. నువ్వు ఒక వంతు ఇస్తున్నావేమో, దేవుడు 10 వంతులు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నేను ఒక సామెత చెప్తా, తల్లి తన కుమారునికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తుంది. తల్లి తన కుమారునికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తుంది. కొనిచ్చి ఆ తల్లి ఏం చేస్తుంది? చేయి చాపి అడుగుతుంది, నాకు కొంచెం పెట్టినానా అని. వాడేం చేస్తాడు? నాది అంటాడు. ఏమంటాడు? నాది, నీకు ఇవ్వను అంటాడు. కొంచెం పెట్టినానా అని మళ్ళీ అడుగుతుంది తల్లి. కొంచెం పెట్టినానా అని అడిగితే ఆ తల్లి అడిగినప్పుడు వాడు కొంచెం సేపు ఆలోచించి ఒక బిస్కెట్ చిన్న ముక్క, ఒక మూలన అంత ముక్క తుంపిస్తాడు. ఈ మనస్సు చిన్ననాటి నుండే నీ మనస్సులో ఉంది. ఈ ఆలోచన ప్రతి వ్యక్తి జీవితంలో చిన్ననాటి నుండే నీ జీవితంలో అలుముకుపోయింది. ఎందుకు? ఎవరైనా ఏదైనా ఇస్తే మరలా అడిగితే కొంచెమే ఇచ్చే స్వభావం. ఇదే మనస్సు దేవుని కూడా నీ జీవితంలో అలవాటైపోయింది. నీ జీవితంలో అలవాటైపోయింది. నువ్వు దేవునికి ధారాళంగా ఇవ్వాలి. ప్రభువా నీవే ఇచ్చావు, నీవు మరలా అడిగితే కొంచెము కాదయ్యా, ఇదిగో సమృద్ధిగా ఇస్తానని అబ్రహాము బలి ఇచ్చినట్లుగా, అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడు బలి ఇమ్మని అడిగితే, ప్రభువా నీవు అడిగావు కాబట్టి ఇదిగో 3 కత్తెరలు వేసి నా కొడుకు ఎంట్రికలు నీకు ఇస్తా, తీసుకో అని అనలా అబ్రహాము. అర్థమైందా? అర్థమైందా మీకు? నువ్వు అడిగావు కాబట్టి ఇదిగో నా కొడుకుకి సున్నతి చేస్తానని చెప్పి సున్నతి చేయించలేదు. నా కుమారుని అడిగావు కాబట్టి ఇదిగో నా కుమారుని నీకు దహన బలిగా అర్పిస్తానని చెప్పి దహన బలిగా అర్పించడానికి అబ్రాహాము తన కత్తి పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. కత్తి పైకెత్తడం అంటే అర్థం ఏంటి తెలుసునా? తన ఇష్టాన్ని చంపుకోవడం, తన ఇష్టాన్ని చంపుకోవడం, దైవ చిత్తమును చేయడం. ఈ రోజున నీకు ఆశ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది, కోరిక కలుగుతుంది. నువ్వు కోరికను, ఆశను చంపుకొని దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి దీవెన పొందాలంటే సమృద్ధిగా నువ్వు విత్తాలి దేవునికి. పంట విస్తారమైన పంట రావాలంటే అక్కడొక విత్తనం, అక్కడొక విత్తనం, అక్కడొక విత్తనం, 4 విత్తనాలు చల్లేస్తే విస్తారమైన పంట వస్తుందా? ఏం చేయాలి? నువ్వు ఎంత విత్తుతావో అంత విస్తారమైన పంట తిరిగి కోస్తావు. నువ్వు విత్తిన దాన్ని బట్టే నీకు విస్తారమైన పంట, అది ఏదైనా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుతున్న ఈ లేఖన భాగంలో మరొకసారి చదివిన వాక్య భాగాన్ని, మీ ప్రతిష్టార్పణలన్నిటిలోను తొలుచూలు వాటన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నీయు మొదటివియు యాజకులవి అగును. మీ కుటుంబం ఎందుకు యాజకులకు ఇవ్వాలి? ఇప్పుడు తెలియజేస్తున్న జవాబు చెప్తున్నాడు. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునట్లు. ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదా? దేవునికి ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదా?
రాదా? వస్తుందా? రాదా? రాదు. దేవునికి నువ్వు ఇవ్వకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఎప్పటికీ చూడలేవు. అందుకే కొన్ని కుటుంబాల్లో లక్షలు వస్తాయి, లక్షలు ఏమైపోతాయో తెలియదు. అటు కాళ్ళు వస్తాయేమో, పాము పిల్లలు పారిపోయినట్టు పారిపోతాయి. అర్థమైందా? కొంతమందికి 4 పక్కల నుంచి వస్తూ ఉండే డబ్బులు, కానీ ఏమవుతాయో తెలియదు, ఏమైపోతాయో తెలియదు. 4 రోజుల తర్వాత మళ్ళా వాళ్ళ ఇంట్లో అన్ని కడుగు దీన స్థితి, ఏముండవు. జీతం వస్తుందా? జీతం కనబడదు, కనుమరుగైపోద్ది. మళ్ళీ 2 రోజుల నుంచి మళ్ళీ మామూలే. మా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు. వాడికి జీతం వస్తుందంట, ఆ జీతం ఏమైపోతుందో తెలియదు. దేవుని ఆశీర్వాదం లేనందువలన, దేవుని ఆశీర్వాదం లేనందువలన, దేవుని దీవెన వాడికి లేనందువలన అవి వస్తాయంట, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మళ్ళీ తెల్లారి పొద్దున 3వ రోజును వాడికి 1000 రూపాయల శాలరీ వచ్చిన 3వ రోజు పక్కన అడుగుతాడంట, బీడి ముక్కుందా, బీడి ముక్కుందా, అగ్గిపెట్టి ఉందా, అగ్గిపెట్టి అని అడుగుతాడంట. ఏసన్ గారు చెప్పారు ఒక వాక్య భాగంలో. ఎందుకంటే వాడికి ఎంత శాలరీ అన్న రాని, అవి ఏమైపోతుందో తెలియదు. మరలా వాడు బీడి ముక్క అడుక్కునే స్థితికి వచ్చేస్తాడు, సిగరెట్ అడుక్కునే స్థితికి వచ్చేస్తాడు, చేతులు చాపి 10 రూపాయలు అడుక్కునే స్థితికి వచ్చేస్తాడు. కారణం దేవుని దీవెన వారికి లేదు. దేవుని వాక్యం అంటుంది, మీ కుటుంబములు, మీ కుటుంబాలు, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ, మీ కుటుంబములు, చదవన్న మాటను, మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకులకు ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలంట? యాజకులకు ఇవ్వాలంట. ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? బాబో ఏంటో నాయనా, సంపుతున్నాడు నాయనా, ఇవ్వకపోతే ఏమొస్తుందో, శాపం పెడతాడేమో, ఎందుకు వచ్చిన కర్మలే ఇట్టే పోలా అని దిగాలుగా ముఖం అదోలా చేసుకుని విసుగుతో నిట్టూర్పుతో అని చెప్పి దేవుని దగ్గర తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎదుగు అయ్యా తీసుకో, ఇచ్చేగానే నెమ్మదుండదు ఆయనకి. అర్థమవుతుందా? రకరకాల మనస్తత్వాలతో ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవునికి. అలా నువ్వు ఎలా ఇచ్చినా దేవుడు తీసుకోడు, ఇష్టపడ్డట్లని. అర్థమైందా? ఇష్టపడ్డా. దేవుడు ఇష్టపడాలి అని అంటే నువ్వు మొదటిది దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో దేవుని వాక్యంలో మీకు చూపిస్తా చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదువుకుందాం. కావున లోగడి ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఎలా ఇవ్వకూడదంట? ఎలా ఇవ్వకూడదంట? పిసినితనంగా. పిసినితనం అంటే అర్థం ఏంటి? కొంచెం పచ్చడి నాకినట్టుగా, కొంచెం పచ్చడి టేస్ట్ చూసినట్టు కొంచెం అటు నాకిస్తారన్నమాట. దాన్నే పిసినితనం అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థలంలో బియ్యం కొలిసే పని నాకు అప్పగిచ్చారు. బియ్యం కొలిసి వేయాలి, 10 కేజీలు వేయాలి. నా పని, నా డ్యూటీ అది. కరెక్ట్గా 10 కేజీలు వేస్తుంటే నా పక్కన తగ్గించు అంట. ఎంత వేయాలంట? 9 కేజీలు. అంతకుముందు వేసి నేను లెక్క చేస్తే 9 కేజీల 900 అంటే 100 గ్రాములు తగ్గుతా వచ్చాయి.
నా డ్యూటీ వచ్చేసరికి నేనేం చేసిన తెలుసా, 10 కేజీలు 50 గ్రాములు, 10 కేజీలు 100 గ్రాములు వేస్తా వచ్చా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధారాళంగా, అవసరమైతే పిసినితనం కాదు, కొంచెం ఎక్స్ట్రా వేసి ఇవ్వాలా. చదవండి. లోగడ మీరు ఇచ్చేదమని మీరు చెప్పిన కొంతమంది అంటారంట, మేము ఇస్తాం, దేవునికి ఇస్తాం, నేను ఇస్తాను, నేను మాట అంటే మాటే. అర్థమైందా? అందుకే అంటున్నాడు అక్కడ, కొంతమంది మీరు లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు, అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కొంచెం అదే చెప్పండి, కొంచెం అనండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొంచెమే వాళ్ళకి తిరిగి దేవుడు వాడికి ఇస్తాడంట. హలో, అర్థమవుతుందా? మరి కొంచెమే నువ్వు ఇచ్చింది, దేవుడు కూడా ఎంత ఇస్తాడు? 10 రూపాయలు ఇచ్చేవాడికి 10, 100 ఇచ్చేవాడికి 100, 1000 ఇచ్చేవాడికి 1000. అర్థమవుతుందా? నువ్వు ఎంత విత్తుతున్నావో తిరిగి అంతే పంట కోస్తాం. ఏ కొలతతో కొలుస్తున్నావో మళ్ళీ తిరిగి అదే కొలత. ఈ కప్పుతో పెరిగిచ్చావనుకో మీ పక్కింటి వాళ్ళకి, పెరుగు తోడికి, మళ్ళా నీకేం చేస్తారు? మళ్ళీ వాళ్ళు అదే కప్పుతో కొలిసి, నేను కప్పుతో ఇచ్చాను కాబట్టి నాకు పెద్ద గ్లాసు చెంబు నిండా ఇవ్వాలంటావా? ఇస్తారా అసలు? ఎవరు? ఎందుకని? నువ్వు ఏ కొలతతో కొలుస్తావో మరలా తిరిగి నీకు అదే కొలత కొలవబడుతుంది. మనుషుల యొద్ద నుండి కాదు, సాక్షాత్తు దేవుని యొద్ద నుండి. హల్లెలూయా. మీరు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా జీవితంలో ప్రారంభంలో 1 వంతు దశంభాగం తీసేవాడు. 1 వంతే అంటే దశంభాగం నమ్మకంగా 1% తీసేవాడు. తద్వారా మేము ఎంత తీస్తున్నామో అంతే ఆశీర్వాదాలు చూసాం. తర్వాత దేవుని సేవకురాలు ఆలోచన చేసి 2 అంతలుగా తీయడం అలవర్చుకుంది. ఎప్పుడైతే 2 అంతలుగా దేవునికి ఇవ్వడం మేము అలవాటు చేసుకున్నామో 2 అంతలుగా తిరిగి దేవుడు మాకు ఇవ్వడం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు సమృద్ధి అయిన పంటని వాసిస్తున్నావు. నువ్వు విత్తేటప్పుడు కూడా సమృద్ధిగా విత్తడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చదవండి వాక్య భాగాన్ని. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు. కొంతమంది ఏం చేస్తారంటే, అందుకే పరిశుద్ధాత్ముడు అని రాయించాడు. కొంతమంది సణుక్కుంటా, గొణుక్కుంటా, తిట్టుకుంటా, లోపల అనుకుంటా, రకరకాలుగా ఆలోచించుకుంటా, మైండ్లో ఎవరికి చెప్పరు వాళ్ళు. పాపం వాళ్ళ మైండ్ చాలా మంచిది. వాళ్ళ మైండ్లో వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళ మైండ్లో వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ మైండ్లో వాళ్ళే రకరకాలుగా అపోహల్లోకి వెళ్ళిపోతుంటారు. సణుగు కొనకయు బలవంతముగా కాక, అదిగో బలవంతంగా ఇవ్వకపోతే ఏమవుతావు? అర్థమైందా? ఇట్టి అర్పణలు దేవుడు అంగీకరించ దేవుడికి అవసరం లేదు కూడా. అవి పెంటతో సమానం. వాటి వల్ల నీకు చేమంతైన ఆశీర్వాదం రాదు. అర్థమవుతుందా? బలవంతంగా కాకయు, సణుగు కొనకయు, బలవంతంగా కాకయు, ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఆ మాట అంటలం చేసుకోండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆ మాట మీరు గట్టిగా గీసుకోండి మీ బైబిల్లో. దేవుడు ఉత్సాహం అంటే
సంతోషముతో, సంతోషకరమైన మనస్సుతో, సంతోషకరమైన ముఖంతో దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఒక స్థలంలో చూశానండి. అంత ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు పడతారు. కానుకలు పట్టే ఆ చందా దగ్గరికి విశ్వాసులు ఎలా వస్తారు తెలుసా? పాట పాడుతూ ఉంటే వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ కానుక చేత పట్టుకుంటారు. డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి సంతోషంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నవ్వుకుంటూ సంతోషంగా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి వాళ్ళు ఏదో ఒక పండగలాగా దేవుని మందిరంలో చందాపేటలో కానుక వేసి వెళ్తాను నేను చూసాను. దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు వింటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది, ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? నా వైపు చూసి కాదు, బైబిల్ వైపు చూసి చెప్పండి ఆ వాక్యాన్ని. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని, అది సేవకులు ప్రేమించడం ఏంటండి? మీరేమనుకున్నారు తెలుసా? వాళ్ళు బాగా ఇస్తారండి కానుకలు కాబట్టి వాళ్ళు ప్రేమిస్తారు. వీళ్ళు బాగా ఇస్తారండి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు బాగా ఇస్తారండి అందుకని వాళ్ళ మాట వింటారు. అది నీ అపోహ. దేవుడే చెప్తున్నాడు, ఉత్సాహముతో ఇచ్చువానిని ఆయన ప్రేమిస్తున్నాడు. అయినా నీ చేతిలో డబ్బులైనా, ఆరోగ్యమైన, సిరి సంపదలైన, ధనమైన, ఉద్యోగమైన, తెలివైన, జ్ఞానమైన, ఆరోగ్యమైన, ఆస్తిపాస్తులైన అవన్నీ ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? నువ్వు సంపాదించి అనుకున్నావా? చాలా మంది అనుకుని నేను సంపాదించి నువ్వు సంపాదించేది? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఉదయాన్నే లేస్తావా? నువ్వు నిలుచున్న భూమి మీ తాతలు సంపాదించిందా? నీ నెత్తి మీద ఉన్న ఆకాశం నీ తాతలు సంపాదించిందా? నువ్వు పీలుస్తున్న గాలి మీ జేజమ్మ సంపాదించింది అనుకున్నావా? ఇది ఎవరివి? ఈ వేసవి కాలం కొంచెం గాలి విసరకపోతే చెమట్ల పట్టుకొచ్చి నీరసం అయిపోయి వడదెబ్బ కొట్టిందని హాస్పిటల్కి వెళ్ళి శిలాల మీద శిలాలు ఎక్కించుకునే వాళ్ళు లేరా? వడదెబ్బ దగ్గర సచ్చేవారు లేరా? ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే ఎండ దెబ్బకి మాడి మసిబొగ్గులాగా అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? నేను న్యూస్లో చెప్తున్నారు, సహారా ఎడారిలోనికి ఏదో పండగ చేసుకుందామని చెప్పి వెళ్ళారంట 60 మంది ఒక బ్యాచ్, 40 మంది ఒక బ్యాచ్, 40 మంది ఒక బ్యాచ్, 60 మంది ఒక బ్యాచ్. సహారా ఎడారిలో, ఆ ఎడారిలో చిక్కుకుపోయి వాళ్ళ బండి పాడైపోయిందంట. దాన్ని ఎంత రిపేర్ చేసినా అవ్వలేదంట. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం, నీళ్లు అన్నీ అయిపోయినాయి. ఊరు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 వ్యక్తులు 80 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళి అధికారులకు సమాచారం ఇచ్చి వచ్చేసరికి దారుణమైన పరిస్థితి అక్కడ చూశారు. ఆ 40 మంది చచ్చిపోయారు. ఎక్కడ శవాలు అక్కడ పడి చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? వారికి నీరు లేదు, ఆహారము లేక. ఇంకొంచెం దూరం వెళితే వాళ్ళు 60 మంది, న్యూస్లో చూడండి, నేను న్యూస్లో వాళ్ళలో కొంతమంది కాపాడబడ్డారు. అధికారులు వారికి వెంటనే ఆహారము, నీళ్ళు ఇచ్చి వారిని తీసుకుని వచ్చారు. దేవుని కాపుదల లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నువ్వు బ్రతకలేవు. ఏ జీవి దేవుని కృప లేకుండా ఈ భూమి మీద బ్రతకలేదు. ప్రతి జీవిని ఆయన పోషిస్తున్నాడు, ప్రతి జీవిని ఆయన తృప్తిపరుస్తున్నాడు, ప్రతి వ్యక్తికి ఆహారం ఆయన పెడుతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని సెలవు లేకుండా ఎవడును ఆహారము నోట పెట్టలేడంట. ఒకవేళ వండుకోవచ్చు బిర్యానీ, అర్థమైందండి? మంచి దమ్ బిర్యానీ తెచ్చిపెట్టుకోవచ్చు.
నువ్వు తిందామనుకునే క్షణములోనే ఏ సంఘటనైనా జరగచ్చు. ఆ మధ్య న్యూస్లో బిర్యానీ తిని పుచ్చకాయ తిన్నారంట. ఏం తిన్నారు? ఫ్యామిలీ చూసారుగా న్యూస్లో. బిర్యానీ తిని పుచ్చకాయ తిన్నారంట. మధ్యరాత్రి 2 గంటలకి, 10 గంటలకి బిర్యానీ తిన్నారు, 2 గంటలకి పుచ్చకాయ తిన్నారు. అంతే. తెల్లారేసరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం వరుస పెట్టి అందరూ చచ్చిపోయారు. దేవుని సెలవు లేకుండా నీ మనుగడ ఈ భూమి మీద సాగదు. నీ స్వశక్తి వలన, నీ బలం వలన కాదు. దేవుని కృప, దేవుని కనికరం. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో కూర్చున్నావు అనంటే దేవుని కృప. నీకంటే మంచివారు, నీకంటే అందచందాలు కలిగిన వారు, నీకంటే తెలివి కలిగిన వారు, నీకంటే డబ్బు కలిగిన వారు ఒక ట్యాపు తిప్పితే వేడి నీళ్ళు, ఒక్కొక్క పంపు తిప్పితే చల్లనీళ్ళు, ఒక రూములోకి పోతే వేడిగా, ఒక రూములోకి పోతే చల్లగా, కావలసినవి తిండి, ఆహారం. అర్థమైందండి? 4 పక్కల ఫుల్ సెక్యూరిటీ కలిగిన కుటుంబాలు. మెట్లు దిగొస్తే నడిచి వెళ్ళే కారు, ఎక్కి వెళ్ళే కారు. అర్థమవుతుందండి? ఎంతో సంపాదించిన వారి జీవితాలలో క్షేమము లేదు. వారు నిన్నటి వారుగా అయిపోయారు. ఈరోజు నువ్వు సజీవునిగా ఉన్నావు అంటే అది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది క్షణాలలో వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఊహించని స్థితికి వెళ్ళిపోతున్నాయి. దారుణమైన మరణపు ఛాయలు వారిని కమ్మేస్తున్నాయి. కలలోనైనా ఊహించని పరిణామాలు వారికి ఎదురవుతున్నాయి. ఇంతగా నీవు కాపాడబడుతున్నావంటే దేవుని కృప నీ ఎడల ఎంత అధికముగా ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, సంతోషముతో నీవు దేవునికి ఇవ్వాలి. చదవండి 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. హలో, నోట్ దిస్ పాయింట్. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి మిమ్మల్ని విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యులగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందింపచేయును దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మీ నీతి ఫలం వృద్ధి పొందింపచేసేది దేవుడే. మనం చెట్టు నాటుతాం, కానీ దాన్ని నువ్వు వృద్ధి చేయగలవా? దానికి ఎరువేస్తావు, దాన్ని నువ్వు అభివృద్ధి చెందింపగలవా? లేదు. ఒకడు నాటుతున్నాడు, ఒకడు నీరు పోస్తున్నాడు, ఒకడు ఎరువు వేస్తున్నాడు, కానీ దానిలో కార్యసిద్ధి కలుగ చేసి దాన్ని వృద్ధి పొందింప చేయువాడు దేవుడే. కనుక దేవుడు నిన్ను వృద్ధి పొందింప చేయాలనుకుంటే నువ్వు దేవునికి సమృద్ధిగా ఇవ్వడం నేర్చుకోవాలి. సిసలైన ఆశీర్వాదం ఇవ్వడంలోనే ఉందండి, ఇవ్వడంలోనే ఉంది. అబ్రహాము గర్భములో ఉన్నప్పుడే, లేవీలు గర్భంలో ఉన్నప్పుడే అబ్రహాము లేవీలకు దశమ భాగం ఇచ్చని రాయబడింది. అబ్రహాము లేవీలకు ఏమి ఇచ్చాడంట?
దశమ భాగం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడక మునిపే యాకోబు దేవునికి ఏం చెప్పాడు తెలిసిన? అయ్యా, ఇదిగో స్తంభం నిలబెడుతున్నా, ఈ స్తంభం మీద నూనె పోస్తున్నా, నన్ను నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తే అన్నిటిలో నీకు 10వ వంతు ఇస్తాను అని చెప్పి దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు. తిరిగి వచ్చి తర్వాత మొక్కుబడి చెల్లించాడు. చాలామంది మొక్కుబడి చేస్తారు కానీ తిరిగి మొక్కుబడి చెల్లించరు. ఏ మొక్కుబడి? మొక్కుబడులు చాలా రకాలు ఉంటాయి. అర్థమైందా? మొక్కుబడులు చాలా రకాలు ఉంటాయి. శ్రేష్టమైన మొక్కుబడి, శ్రేష్టమైన దేవునికి నువ్వు మొక్కుబడి చేసుకోవాలి. ఎవరికి పడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి మొక్కుబడి చేసుకోకూడదు. శ్రేష్టమైన దేవుని సన్నిధిలో సరి అయిన మొక్కుబడి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు నా మాటను. అబ్రహాము మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చును. గుర్తుపెట్టుకోండి, రొట్టె ద్రాక్షారసం, బల్లారాధన. రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాడట. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అతడు ఎవరట? దేవుని సేవకుడు. ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. సేవకుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభువా, ఈ అబ్రహాము అనే ఈ వ్యక్తిని ఆశీర్వదించమని రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆశీర్వదిస్తుండగా ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునని గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ, చూసారా, అబ్రహాము దగ్గరికి రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చాడు సేవకుడు. వినండి, తీసుకొచ్చి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆకాశమునకు భూమికి సర్వసృష్టికర్త అయిన దేవా అని సర్వోన్నతుడైన దేవుని నామములో అబ్రహామును ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆశీర్వదిస్తూ ఉండగా అబ్రహాము ఏం చేశాడు? చదవండి. అప్పుడు అబ్రహాము అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడు? రొట్టె ద్రాక్షారసం. ఎవరైతే ఇస్తున్నారో రొట్టె ద్రాక్షారసం ఇచ్చే ఆ దైవజనునికి ఏమిస్తున్నాడంట? చదువు. ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అబ్రహాము 10వ వంతు ఇవ్వడం వలన ఆశీర్వదించబడ్డాడు. కనుక మనం దేవునికి ఇచ్చే కొలది మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఈ మాసిదోనియ సంఘస్థులు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. విస్తరించడానికి కారణం ఏంటంటే వారి దాతృత్వం. ఎలా విస్తరిస్తావు మనకు చాలా మందికి అర్థం కాదు. నువ్వు బ్యాంకులో దాచుకుంటే విస్తరించవు. అర్థమైందా? ప్రభు చెప్పారు, దేవుని పని నిమిత్తం మీరు సమృద్ధిగా విత్తేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. 2 చేపలు 5 రొట్టెలు. బహుశా నాకు తెలిసి ఆ జనం అంతటిలో చాలా మంది దగ్గర ఉండుండొచ్చు. కానీ చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ పెట్టినటువంటి ఆ బాక్స్ తెచ్చుకున్నాడు. ఒకవేళ బహుశా వాళ్ళ అమ్మ నేర్పించిందేమో, ఏమని? అరే, ఎవరైనా అడిగితే వాళ్ళకి పెట్టు అని నేర్పించిందేమో. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏమవుతుందో తెలుసా? రే, మీ అమ్మ అడిగింది అనుకో, మీ పక్కన వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో, అమ్మ చెప్పి పంపిస్తుంది స్కూల్కి పంపించేటప్పుడే, నీ బాక్సులోది మాత్రం ఎవరికి పెట్టకో, నువ్వే తిను. ఆడు నీ ఫ్రెండు
రాజుగాడు వస్తాడు, ఆడు అడుగుతాడు, ఆడికి పెట్టుకో, అదిగో నీ స్నేహితురాలు రాణి వస్తుంది, రాణి అడుగుతాడు, రాణికి పెట్టుకో అని అమ్మ చెప్పి పంపిస్తుంది. వీడు ఏం చేస్తాడు తెలిసిన, స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి పిల్లలు ఏ మైండ్తో ఎదుగుతారు. వీడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడి మనసు అంతా దేని మీద ఉంటుంది, బాక్స్ మీదే ఉంటుంది. స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలు ఏమి వాడికి ఎక్కవు. అమ్మ బాక్సులో ఏదో పెట్టింది, ఎవరికి పెట్టద్దని చెప్పింది కనుక లంచ్ బెల్ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు తినాలా అనే ఆలోచనతో ఉంటాడు. ఆడు దెబ్బలు తింటాడు స్కూల్లో దెబ్బలు తినైనా పర్వాలేదు, కానీ వాడు మాత్రం వాడి మనసు అంతా లంచ్ బాక్స్ మీద ఉంటుంది. ఇక లంచ్ బెల్ కొట్టగానే లంచ్ బాక్స్ తెచ్చుకొని దాన్ని ఏం చేస్తాడు, సాటుగా వెళ్ళిపోయి ఎవడు కనబడకుండా దాన్ని ఓపెన్ చేసి ఆ బుక్కుతూ ఉంటాడు. ఆడొక్కడే, అర్థమైందా? ఆడొక్కడే బుక్కుతూ ఉంటాడు. బుగ్గలేసుకొని ఈ బుగ్గలింత దోపుకొని అప్పు అని బుక్కుతూ ఉంటాడు. ఎందుకని, ఎవరైనా చూస్తాడేమోనని ఆత్రంగా తినేస్తుంటాడు. ఇక వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత, వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత, వాడికి పెళ్ళం వచ్చిన తర్వాత, వాడికి పెళ్ళైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చెప్పన్నాడు? అమ్మ నేర్పిన పాఠమే కదా. అమ్మ నేర్పిన పాఠం ప్రకారం వాడు ఏం చేస్తాడు తెలిసిన, భార్య మాట విని అమ్మకి పెట్టడు, నాన్నకి పెట్టడు. అమ్మని చూడడం, నాన్న చూడడం, వాళ్ళకేమి తేడు. వీడు మాత్రం తెచ్చుకుంటాడు, వాళ్ళ భార్య మాత్రం తెచ్చుకుని, వాళ్ళ పిల్లలు మాత్రం తెచ్చుకుని తినేస్తూ ఉంటాడు. ఏమి పెట్టడే కాళ్ళకి. అర్థమవుతుందా? ఈనాడు అనేక మంది అలాగే ఉన్నారు కదా. ముసిముసలు నవ్వుకుంటారని మీరు అలా చేస్తున్నారు అంత. అనేక మంది అలాగే ఉన్న తల్లిదండ్రులు చూడరు, పట్టించుకోరు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడరు, పట్టించుకోరు, అవసరతలు తీర్చరు. కనీసం నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, మాట సహాయం అయిపోయి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి, మాట్లాడరు. పోనీ చేత సహాయం, నీ చేతనేం చెయ్యి, వెళ్ళి అమ్మో నాకు రాదు, నా వల్ల కాదు, నాకు కుదరదు, నేను రాను, నా చేతులు కందిపోతాయి, నా ఒళ్ళు నొప్పి చేయరు. కొంతమంది ఒళ్ళు దాచుకుంటారు. అర్థమైందా? కని పెంచి పెద్ద చేసిన నీ తల్లి, నీ తండ్రి రుణం నువ్వు తీర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా నీకు ప్రేమించే మనసు ఉండాలండి. ద్వేషం, అసూయతో, పగతో నిండిన హృదయం దేవునిది, యేసయ్యది కానే కాదు. పగబట్టిన జీవితం సర్పానిది, ప్రేమించే హృదయం యేసయ్యది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు నిరుపేదలైనను దాతృత్వంలో విస్తరించారు. దేవునికి ఇచ్చే విషయంలో వారు ముందున్నారు. తర్వాత వాక్య భాగాన్ని చదవండి, 3వ వచనం. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను, పరిశుద్ధుల కొరకై పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్తున్నాను. సంగమా, పౌలు సంఘముతో సాక్ష్యం చెప్తున్నాడు. సంగమా, కొరింథీ సంఘమా, దెసలోనికలో ఉన్నటువంటి సంఘం, ఇదిగో మాసిదోనియా సంఘం, దాతృత్వము కలిగిన సంఘం. వారు సామర్థ్యమునకు మించి, శక్తికి మించి దేవుని కొరకు ఇచ్చారని సాక్ష్యం ఇస్తున్నాడు దైవజనుడైన పౌలు. వేల సంఘాలు కట్టిన దైవజనుడైన పౌలు, అద్భుతాలు చేసినటువంటి దైవజనుడైన పౌలు, సువార్త ప్రకటించిన పౌలు చెప్తున్నాడు. ఒక సంఘమును గూర్చి ఇంకొక సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీ సంఘమును గూర్చి మరొక సంఘానికి సాక్ష్యం ఇవ్వగలిగిన స్థాయిలోనికి నువ్వు ఎదగగలుగుతున్నావా?
ఎదగాలి. ఎదిగితేనే ఆశీర్వాదం. దాని మూలం దేవునికి ఇచ్చుటలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చదవబడినటువంటి వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను. మూడవది మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధుల పరిచర్యలో పాలిభాగస్తులు. ఏంటంట? దేని విషయంలో? పరిశుద్ధులకు చేసే పరిచర్యలో పాలిభాగస్తులు. మాసిదోనియా సంఘంలో ఉన్న లక్షణాలు చూడండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క శ్రేష్టమైన లక్షణం ఉంది. పరిచర్య చేసే ఆత్మ. ఏ ఆత్మ? కొందరికి పరిచర్య అంటే పారిపోయే ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది. అర్థమైందా? పరిచర్య అనగానే పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, ఎక్కడ వెనక్కి తిరిగి చూడమాక, పరిగెత్తు అంటే దాని సైతాన్. అంతే, తుపాకి గుండు కూడా దొరకకుండా పారిపోతారు వాళ్ళు. అని అర్థమైందా? పరిచర్య అనగానే పారిపోయే ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చేస్తుంది. మరికొంతమంది పరిచర్య చేస్తారు కానీ వాళ్ళు ఎలా ఉంటుందో తెలిసిన, పరిచర్య చేస్తున్నట్టే ఉంటారు. ఇదొక రకమైన ఆత్మ. బైబిల్లో చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. నటించే ఆత్మ. ఇది ఏ ఆత్మ? నటించే ఆత్మ. పాస్టర్ గారు చూస్తున్నారా? చూస్తున్నారు. పాస్టర్ గారు చూస్తున్నారు కాబట్టి అంటుంటారు. పాస్టర్ గారు లేరనుకో, కుర్చీ వేసుకొని సైలెంట్గా మూల కూర్చొని చేయడమా, చెయ్యి, నువ్వు చేయవేంటి, చెయ్యి. వాళ్ళు అంటారు, వాళ్ళేమో తెలుగు తక్కువ, వాళ్ళేమో తక్కువ తిన్నారు, నువ్వు చేయవేంటి? నేను ఇప్పుడు దాకా చేయలా, నీ కళ్ళు కనపడలా. అర్థమైందా? పరిచర్య చేయడానికి తప్పించుకునే మనుషులు కాదు ఈ మాసిదోనియా సంఘస్థులు. ఒకరికి మించి ఒకరు పోటీ పడి పరిచర్య చేసేవారు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఎవరు ఎక్కువ పరిచర్య చేస్తారో చాలాసార్లు చెప్పా, వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? ఆశీర్వాదం. దేవుడు మనుషులు నువ్వు చేసిన దానికి జీతం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, డబ్బు పూర్వకంగా ఇస్తారు. నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు కష్టపడ్డావు అనుకో, ఏం చేస్తావు తెలుసు? బ్రదరా ఎదిగో, నువ్వు కష్టపడ్డావు కదా, ఇక 200 ఇస్తున్నాను, కానీ నువ్వు ఫోన్పే చేసావు 200, నువ్వు పెట్రోల్ కొట్టించుకో. ఏం కొట్టించుకో? పెట్రోల్ కొట్టించుకో. అయ్యా నువ్వు కష్టపడ్డావు ఇప్పుడు దాకా, నీ రుణం నాకు వద్దులే, కానీ 500 చేతిలో ఉంచుకో. నువ్వు కష్టపడ్డావు కదా, నేను ఒడి చేతిలో పంపడం నాకు ఇష్టం లేదు, కానీ ఇదిగో ఈ 1000 రూపాయల చేతిలో పెట్టుకో, ఖర్చులకు ఉంటాయి. మనిషి డబ్బు పూర్వకంగా ఇస్తాడు. డబ్బు ఉంటుందండి? ఉంటుందా డబ్బు? నువ్వు దాన్ని ఎంత దాచి పెడదామన్నా, అణిచి పెడదామన్నా, మూసి పెడదామన్నా అది ఉండదు. డబ్బుకి రెక్కలు ఉన్నాయి, పారిపోద్ది. అది ఏ రోజు ఎక్కడ ఉండదో తెలియదు. హలో, ఒక 500 కాగితం మీద పెన్సిల్తో నీ పేరు రాసావనుకో, 500 కాగితం మీద పెన్సిల్తో నువ్వేం చేస్తావు తెలిసిన? దాన్ని బాదం పాలు షాప్కి వెళ్ళి బాదం పాలు తాగుతావు. అది అక్కడ దాటిపోద్ది నీ చేతిలో ఉంచి అక్కడ దాటిపోద్ది. అక్కడి నుంచి ఆడు ఇంకొకడికి ఎత్తాడు, అది దాటిపోద్ది. అక్కడి నుంచి ఇంకొకటి చేతికి. అది ఊర్లు దాటొచ్చు, రాష్ట్రాలు దాటొచ్చు, దేశాలు కూడా దాటేయచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే డబ్బు గుణం. కానీ నా దేవుడు ఎటువంటి వాడంటే, నీకిచ్చే ఆశీర్వాదం చూడు, నీకిచ్చే ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఎగిరించి లాక్కోలేడు, ఎప్పటికీ దగ్గర నుంచి పోదు, ఎవ్వరు దాన్ని తీసేసుకోలేరు. ఆ ఆశీర్వాదం ఎప్పటికీ చచ్చేంత వరకు నీతోనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం తెచ్చుకో. దైవజనుడైన ఏలీకి సమూయేలు పరిచర్య చేశాడంట. సమూయేలు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. పరిచర్య చేసినందుకు గాను దేవుడు సమూయేలుని ఎలా చేశాడు తెలుసునా? ఒక ప్రవక్తగా చేశాడు, ఒక దీర్ఘదర్శిగా చేశాడు, రాజులను అభిషేకించేవానిగా చేశాడు,
ఒక న్యాయాధిపతిగా చేశాడు. 4 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు సమూయేలుకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏలియా చేతుల మీద ఎలీషా ఏం చేశాడు? నీళ్లు పోసాడు, నిప్పులు పోసాడు. ఈరోజు అనేక మంది దైవజనుల మీద నిప్పులు పోసేవాళ్ళు కనబడుతున్నారు, కానీ నీళ్లు పోసేవాళ్ళు తక్కువ కనబడుతున్నారు. దైవజనుల చేతుల మీద నీళ్లు పోసినందువలన గురువు గారి కంటే శిష్యుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి? 2 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం, పరిచర్యలో ఉన్న దీవెన. ఒక మాట చెప్పనా, నువ్వు ఎక్కడ ఒళ్ళొంచకపోయినా పర్వాలేదు, కానీ నీ రాజు ఎదుట నువ్వు ఒళ్ళొంచకపోతే, ఆ రాజు కోప్పడితే నీ బతుకు ఎక్కడ ఉంటుందో తెలుసా? బస్ స్టాండ్ అయిపోద్ది. నీ బతుకు ఏమైపోద్ది? బస్ స్టాండ్. హలో, ఎవరు చెప్పినా వినకపోయినా ఒళ్ళొంచిన వంచకపోయినా నీ ఇష్టం, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎవరి దగ్గర ఒళ్ళొంచాలి? నీ రాజు, నీ ప్రభు, నీ రక్షకుడు, నీ దేవుడి దగ్గర నువ్వేం చేయాలి? శరము వంచాలి, నడుము వంచాలి. నడుము పట్టుకుపోయినా నాకు నడుము నొప్పిగా ఉంది, నేను చేయలేను బాబు, పారిపోవద్దు. నడుము నొప్పి అయినా నా ప్రభు కోసం నేను చేస్తా. హల్లెలూయా. నాకు నిద్ర వస్తున్నా, నేను ప్రభు పని చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నీరసంగా ఉన్న ప్రభు పని తుదముట్టిస్తా. హల్లెలూయా. లేరా సాకులు చెప్పేవాళ్ళు? రాత్రి అంతా నిద్రలేదు, కానీ నువ్వు చెయ్యి, నేను చేస్తాను, మళ్ళీ నేను వచ్చాను, నేను చేస్తాను, నువ్వు చెయ్యి ఈ పూటకి. అమ్మో, నువ్వేందా మాట చెప్తున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నావు? మేము రాత్రి అంతా కష్టపడ్డాం అమ్మా, మేము పోయి రెస్ట్ తీసుకుని నువ్వు చేయి కాసేపు. ఈ మాటలు బాగానే చెప్తున్నావు, నువ్వు చేస్తే తెలుసుద్దిలే, చేసేవాడు తెలుసా బాధ ఏంటో, నొప్పి ఎంత నొప్పి అనుకున్నావు? అబ్బో, ఇంటికాడ పేడకళ్ళు ఎత్తేయడానికి నొప్పి ఉండదు, అర్థమైందా? రోడ్లు ఉండడానికి నొప్పి ఉండదు, అర్థమైందా? గుడ్డలు మూటలు ఉతకడానికి నొప్పి ఉండదు, అర్థమైందా? వెట్టి చాకరీ చేయడానికి నొప్పి ఉండదు. ఎవరైనా డబ్బులు ఇస్తానంటే ఆడి కోసం ఎంత దూరమైనా వెళ్ళి నొప్పి ఉండదు అప్పుడు. రాత్రి పగలు పడిగాపులు కాసి ఆ సత్యసేవన్ దగ్గర డబ్బులు ఇస్తారంటే సత్యసేవన్ దగ్గర తెల్లవారులు ఏడ్చి డబ్బు కోసం. ఎన్ని పనికిమాలిన పనులు లేవు. స్వచ్ఛందంగా, మనసు పూర్తిగా, హృదయపూర్వకంగా ప్రాణాత్మ దేహ శరీరములను ప్రభు కొరకు సమర్పించి కష్టపడి సేవ చేస్తున్నాం. సోమరిపోతులం కాదు, అర్థమవుతుందా? సోమరిపోతులం కాదు, చేతకాని వారం కాదు. మాకు ఈ పని మాత్రం వచ్చు, ఈ పని మాకు రాదు అనడానికి లేదు. A to Z ఏ పని అయినా చేయడానికి దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడు. బతకలేక బడిపంతులు అవ్వలా మేము. హలో, బతకలేక బడిపంతులు అన్నట్టు బడిపంతులు అవ్వలా మేము. టాలెంట్ కలిగే సేవలోకి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఏ పనైనా రెడీ, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీకు మించి చేస్తా నేను. సోమరిపోతులు రాలా, ప్రభు పిలిచాడు కనుక, ప్రభుకు అప్పగించుకున్నాం కనుక ఆయనకు పూర్తిగా దాసోహమై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టపడ్డ చేతులు, సుఖపడ్డ చేతులు కాదు, కష్టపడ్డ శరీరం ఇది ప్రభు కోసం. హల్లెలూయా. ఎన్నో కిలోమీటర్లు ప్రభు నా మాటకు ఉత్తరవాది అగునుగాక. 1000 కిలోమీటర్లు రిక్షా తొక్కిన శరీరం ఇది. 100 కొలది బిందులు నీళ్లు మోసుకొచ్చిన శరీరం ఇది. హల్లెలూయా. ప్రభు బల్లారాధన కొరకు, భోజనాల కొరకు చేత్తో కొన్ని కట్టెలు
వేల మణుగులు కట్టెలు నరికిన చేతులు ఇవి. సుఖపడితే వచ్చిన జీవితం కాదు ఇది. హల్లెలూయా. ఈరోజు ఇంత వయసు వచ్చినా ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా, నెమ్మదిగా, సుఖంగా, అన్ని విషయాలలో అప్పు లేకుండా సమృద్ధిగా, క్షేమంగా ఉన్నామంటే ప్రభు కొరకు కష్టపడ్డాము కనుకనే ఆయన రాజాది రాజు దీవెనలు అనుభవిస్తున్నాం. హల్లెలూయా. పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు. గుర్తుపెట్టుకో, ప్రభు కొరకు ఎంత కష్టపడతావో అంతే దీవెన దేవుడు నీకు ఇస్తాడు. సోమరిపోతులుగా కాదు, తప్పించుకునేవారిగా కాదు. మాసిదోనియ సంఘస్థులు ప్రభు కృపా పరిచర్యలో పాలి భాగస్థులు. చాలా చక్కగా రాయబడింది. 3వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో. ఏ పరిచర్య అంటే ఇది? ఏ పరిచర్య? పరిశుద్ధుల కొరకు పరిచర్య ఇది. తాగుబోతుల కొరకు చేసే సేవ కాదు ఇది. అర్థమైందండి? దేవుడి పేరట డబ్బులు పోగేసి తాగి తందనాడే పరిచర్య కాదు ఇది. కొన్ని చోట్ల డబ్బులు పోగేస్తారు, విస్తారంగా పోగేస్తారు. దేనికిరా పోగేసేదంటే తాగి తిని, తాగి తందనాలు కొట్టుకు సాగడానికి. ఈ మాట ఎందుకు చెప్తున్నా? ఇప్పుడే వాక్యం చెప్పొచ్చా కొమరోలు సంఘంలో. అక్కడ విశ్వాసులు చెప్తున్నారు, అయ్యా రాత్రి 10 రోజుల నుంచి మా ఊర్లో జాతరలు జరుగుతున్నాయి. ఈ జాతరలోనంట ఒకళ్ళేమో ఎవరాళ్ళు అక్కడ ఉన్నదంతా కూడా 2 కులస్తులు ఉన్నారు. యాదవులు ఒకళ్ళు, గౌడాస్ ఒకళ్ళు. ఈ యాదవులు ఒక గ్రూప్ అయ్యారంట, గౌడాస్ ఒక గ్రూప్ అయ్యారంట. ఈ 2 గ్రూపుల వారు 2 డీజేలు పెట్టుకున్నారంట. మాట తేడా వచ్చి డీజేలు పెట్టుకొని రాత్రి డీజేలు పెట్టుకొని 12 గంటలకి భయంకరంగా దుమ్ము రేపుకుంటూ లోపల వాళ్ళు చెప్తున్నారు విశ్వాసులు, రాత్రంతా మాకు నిద్ర లేదయ్యా, భయంకరమైన సౌండ్. రెండోది, ఇంట్లో అలమరలు, బీరువాలు అన్ని ఊగుతున్నాయి, అద్దాలు ఊగుతున్నాయి. అంత భీకరమైన సౌండ్ పెట్టుకొని ఆ సౌండ్లు అంట పచ్చి బూతులు తిట్టుకుంటున్నారంట. వాస్తవం చెప్తున్నా, మైక్లో చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను, పచ్చి బూతులు. ఇదా దేవుడి పేరట చేసే కార్యాలు? దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఇది. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు తాగుబోతులుగా ఉన్నాం, ఒకప్పుడు వ్యభిచారులుగా ఉన్నాం, ఒకప్పుడు దొంగలుగా ఉన్నాం, ఒకప్పుడు నరహంతకులుగా ఉన్నాం, ఒకప్పుడు లోకముల సమస్త చెడు వ్యసనాలతో తిరిగిన మనలను దేవుడు తన పరిశుద్ధ సహవాసమునకు పిలిచి మనలను పరిశుద్ధులుగా కడుతున్నాడు. ఇది పరిశుద్ధుల పరిచర్య. ఈ పరిచర్యలో నీవు పాలిభాగస్తులు అవుతున్న నీవు ధన్యుడవు. ఇది ప్రభు లెక్కలోనికి వస్తుంది, ప్రభు లెక్కలోనికి వస్తుంది. ఈ పరిచర్య కొరకు నువ్వు ఖర్చు పెడుతున్న ఖర్చు దేవుని లెక్కలోనికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి తోడు రాత్రి వాళ్ళెవరినో తీసుకొచ్చారంట, ఎక్కడి నుంచో ఆడవాళ్ళని తెత్తారు కదా, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో రాత్రులు డాన్స్ అంట. పిల్లలేమో, అయ్యా ఏంటైనా వీళ్ళు చేసే చేష్టలకి సిగ్గుపోతుంది, పిల్లలు ఆపలేకపోతున్నాం. పిల్లలేమో ఎగబడి చూస్తున్నారు, వాళ్ళేమో ఇక చెప్పనవసరం లేదు కదా, మీకు తెలుసుగా. ఆ డాన్సులకి, ఆ కథలకి, ఆ వ్యవహారాలకి పిల్లలు ఏమైనా బాగుపడే మార్గమేనది? బాగుపడే పరిస్థితేనది? అక్కడ విశ్వాసులు చెప్తా ఉంటే నేను ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు ఈ దేశాన్ని, ఈ ఊరిని మార్చబోతున్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలి భాగస్థులు అవుతూ ఉన్నారు. మాసిదోనియా సంఘస్థులు. మనం ఎలా ఉండాలి? ఈ కడవరి దినాలు తెలిసిన మాసిదోనియా సంఘస్థుల వలె ఉండాలి. ఆమేన్.
కృప పొందిన వారుగా ఉండాలి. క్రీస్తు విషయమై బహు శ్రమలలో కూడా సంతోషించేవారుగా ఉండాలి. మూడవది, దేవుని కొరకు ధారాళంగా దాతృత్వమైన మనస్సుతో నిండిన వారమై శక్తికి మించి సామర్థ్యమునకు మించి దేవుని కొరకు ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. విస్తారమైన ఖర్చు. దేని కొరకు? ఎవరి కోసం? ఏమైనా లాభం ఉందా? ఒక వ్యక్తి అయినా తన జీవితాన్ని మార్చుకుంటాడా? ఒక వ్యక్తి అయినా తన బ్రతుకు మార్చుకుంటాడా నువ్వు పెట్టే ఖర్చు వలన? మనం పెట్టే ఖర్చుకు ఒక అర్థం ఉండాలి. మనం పెట్టే ఖర్చుకి ఒక అర్థం ఉండాలి. అర్థం పర్థం లేని ఖర్చులు ఖర్చు పెడితే ఈ రోజున నీ చేతికి డబ్బులు ఇచ్చిన దేవుడే డబ్బు కొరకు అలమట్టించేలా దేవుడు చేస్తాడు. వ్యర్థంగా ఖర్చు పెడితే గుర్తుపెట్టుకో. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఇది దేవుని మాటగా చెప్తున్నాను. నువ్వు వ్యర్థంగా ఖర్చు పెడితే ఒక రోజు నీ జీవితంలో డబ్బు రూపాయి కూడా దొరకగా అలమటిస్తావు. ప్రతి రూపాయి దేవుడిచ్చిందని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖర్చు పెడితే దేవుడు చూసి ఇంకా నిన్ను మెచ్చుకొని సర్వ సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళకి వచ్చే దానిలో కొంత భాగం తీసి ప్రతి నెల 2,000 రూపాయల సరుకు, మనిషికి 2,000 రూపాయలు చొప్పున సరుకు 70 మందికి ఇస్తున్నారు చీరాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాచుకోవచ్చుగా, పంచుకోవచ్చుగా, బ్యాంకులో వేసుకోవచ్చుగా, స్థలాలు పొలాలు కొనుక్కోవచ్చుగా. ఒక క్రైస్తవుని మనస్సు అది. దేవుడు 10 రూపాయలు ఇస్తే, ప్రభువా నాకు 10 రూపాయలు ఇచ్చావుగా, ఇదిగో 10 రూపాయల్లో 1 రూపాయి పేదవాడి కొరకు ఖర్చు పెడతానయ్యా, 1 రూపాయి పేదవాడి కొరకు ఖర్చు పెడతా. నన్ను ఆ దీనస్థితి నుంచి లేపావు కదా, నీకు నేను కృతజ్ఞుడనై సహాయం చేస్తా. హల్లెలూయా. నిన్న బాపట్ల న్యూస్లో ఒక వార్త, ఒక స్త్రీ కాదు, మాకు యూట్యూబ్ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏం చూసాను తెలిసిన? ఒక పల్లెటూరులో పుట్టినటువంటి ఒక అమ్మాయి, అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో, ఒక ప్రక్క భుజానికి సంచి తగిలించుకొని ఇంకొక చేతితో కర్ర పట్టుకొని గేదెలు మేపుకుంటూ ఉంటుంది. ఏం మేపుతుంది? పశువులు మేపుతూ, పశువులు కాసుకుంటూ అక్కడ కూర్చొని, ఖాళీ దొరుకుతుంది కదా, కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంది. ఆమె పుస్తకాలు చదివి ఆమె మనస్సులో ఉన్నటువంటి ఐఎస్ అదేనా మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. ఐఏఎస్ సాధించింది. కనీసం వాళ్ళ ఊర్లో పెళ్లికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని స్థితి వాళ్ళ స్థితి. అయినా కష్టపడి ఇష్టంతో కష్టపడి ప్రతి రూపాయి జాగ్రత్తగా కూడబెట్టి వెట్టి చాకిరి చేసి ఆమె మంచి స్థితికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె కలను సాధకం చేసుకుంది. చాలామంది ఇది అయ్యే పనేనా, అది సాధ్యమవుతుందా అని అనుకున్నారు. నీవు కలలు గను, పరిశుద్ధమైన జీవితం చెయ్యి, దేవునికి అప్పగించుకో, ప్రయత్నించు, విశ్వాసంతో ప్రార్థించు, కన్నీళ్లతో దేవుడు నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె కష్టపడింది, ప్రయాసపడింది, ఈరోజు ఉన్నత శిఖరాలు ఎక్కింది. కానీ దురదృష్టకరమైన పరిస్థితి తెలిసిన, తన తండ్రి మరణించాడు. ఆమె ఎగ్జామ్ రాసే టయానికి తన తండ్రి మరణించిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎగ్జామ్ రాయడం ఆపలేదు.
ఆమె ఉన్నతమైన ఉద్యోగానికి వచ్చేసరికి తన తండ్రి మరణించాడు. మరణించిన సరే ఉద్యోగం చేస్తూ ఉంది. ఒక మంచి పొజిషన్లో, ఉన్నతమైన పొజిషన్లో దేవుడు ఆమె తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి రూపాయి నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? సుఖభోగాల కొరకు ఖర్చు పెడుతున్నావా? జాగ్రత్తగా పరిశీలన చేయి, ఆలోచించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గతంలో ఎన్నో సంవత్సరాలుగా యథార్థమైన దేవుని మనసు, దేవుని ఎదురు సాక్ష్యం చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి సభలు పెట్టుకోవడానికి ఎదురు చూసాం. కొంచెంగా అన్ని దాచుకొని సభలు జరిపించాం. అప్పు చేయకుండా, అప్పు లేకుండా. మళ్ళా సభలు పెడదామంటే ఇక మా చేతిలో డబ్బులు లేవు. మళ్ళీ దాచుకుంటున్నాం. కొంచెంగా దాచి మళ్ళా సభలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతిదీ కూడా ప్రభు దృష్టిలో లెక్కకు వచ్చేటట్లుగా మనము ప్రయాసపడాలి. ప్రభు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభు చేతులకు అప్పగించుకుని మీ జీవితాన్ని, ప్రభువా మాసిదోనియ సంఘస్థుల వలె నా జీవితాన్ని నీ కృపలో నీ కొరకు సాక్షిగా నిలిపాయని ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు చేతులకు అప్పగించుకొని అందరూ స్వరమెత్తి మనస్పూర్వకముగా కన్నీరు విడుచు, ప్రభువా మాసిదోనియ సంఘము వలె నా సంఘాన్ని చేయి ప్రభువా. విశ్వాస వలె నా విశ్వాస జీవితాన్ని కొనసాగింపచేయి. ప్రార్థన చేసు. దేవుడు ఇంతవరకు తేటగా సూటిగా నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు చేతులకు అప్పగించుకొని జీవితాన్ని బలపరిచే దేవుని హస్తాలకు అప్పగించుకొని ప్రభు కృపతో నింపబడుతూ కనికరించు ప్రభువా, కృప చూపించు నాయనా. నీ హస్తాన్ని చాపు నాపై, నన్ను బలపరచు తండ్రి. అందరూ ప్రార్థన చేసుకోనండి. అందరూ ప్రభు హస్తాలకు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం.